లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎన్ని సీట్లు రావచ్చు? ఇది తెలంగాణ అంతటా జరుగుతున్న ఒక ఆసక్తికరమైన చర్చ. ఎందుకు బీఆర్ఎస్ఏ అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒక సానుభూతి వచ్చింది. ఈ సానుభూతి ఓటు రూపంలోకి మారి అది ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది. దీనికి మరి అంచనా ఏమిటి, ఆధారం ఏమిటి అనుకున్నప్పుడు 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా ఎమ్మెల్యేలు మాత్రమే గెలుచుకున్నది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 17 గాను అత్యధిక స్థానాలు గెలుచుకున్నది ఆనాడున తెలంగాణ రాష్ట్ర సమితి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుచుకున్నది. 5 నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో అది 16 స్థానాలు గెలుస్తామనుకున్న దగ్గర 9 స్థానాలు గెలుచుకున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయము, సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, దక్షిణ తెలంగాణలో సికింద్రాబాదు, ఈ పార్లమెంటు స్థానాల పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలలో బంపర్ మెజార్టీ గెలిచింది బీఆర్ఎస్, ఎక్కువ స్థానాలు గెలుచుకున్నది. అట్లనే దక్షిణ తెలంగాణలోనే మల్కాజ్గిరి, భువనగిరి, నల్గొండ ఈ లోక్సభ నియోజకవర్గాలలో అసెంబ్లీ నియోజకవర్గాలు బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఈ 3 లోక్సభ నియోజకవర్గాలు కాంగ్రెస్ గెలుచుకున్నది. ఇట్లా అటు 4 కొన్ని బీజేపీ, కొన్ని కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఈ గెలుచుకున్న వాటిలలో అసెంబ్లీలలోనేమో ఆ బీఆర్ఎస్ మెజారిటీ ఉన్నది, లోక్సభ మిగతా పార్టీలు వచ్చినాయి. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో 39 స్థానాలు బీఆర్ఎస్కి వచ్చినాయి. మరి లోక్సభ ఎందుకంటే 2018, 2014 చూసినప్పుడు అసెంబ్లీకి లోక్సభ ఎన్నికలకు తేడా ఉన్నది. అంటే మొన్న బీఆర్ఎస్కు 39 వచ్చినాయి కాబట్టి 7 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్కు అసెంబ్లీ సీట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఈ మరి 5, 6 గెలవాలి కదా లెక్క, ఎన్ని గెలవచ్చు ఇట్లా లెక్కేసుకున్నప్పుడు జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్కు లేదా 2014, 2018 ఎన్నికలు చూసుకున్నప్పుడు అసెంబ్లీ, లోక్సభ తేడా ఉన్నది. ఈ తేడాను బట్టి చూస్తే బీఆర్ఎస్కు కొన్ని సీట్లు రావాలి. ఎన్ని రావాలి? మామూలు అంచనా గుడ్డి లెక్కేసుకున్నా సరే ఒక 6 మినిమం 5, 6 రావాలి. కానీ ఈ మధ్య వచ్చిన పలు సర్వేలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయము, అది ఏబీపీ ఓటర్ అయినా, ఇండియా టీవీ అయినా సరే, మిగతా తదితర సంస్థలు ఒపీనియన్ పోల్స్ తీసుకున్నాయి. గతంలో తీసుకున్నప్పుడు బీఆర్ఎస్కు 1, 2 స్థానాలు మాత్రమే వారు చెప్తున్నాయి, అంతకు మించి రాకపోవచ్చు అని. అంటే ఈసారి ఏమన్నా పరిస్థితులు మారబోతున్నాయా? బహుశా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు నియోజకవర్గంలో అనుకున్న నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోవడము, ఉన్న నాయకులు కొంతమంది స్తబ్దుగా ఉండడము, బీఆర్ఎస్ తన తప్పిదాలను సరిదిద్దుకొని వస్తున్నదా ముందు కంటే మరింతగా సరిదిద్దుకొని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్న నాయకుల సంఖ్య ఇంకా ఆ వాయిస్ కూడా పార్టీలో బలంగానే ఉండడము ఇత్యాది కారణాల వలన బీఆర్ఎస్ 1, 2 స్థానాల్లో తన ప్రభావాన్ని చూపించవచ్చు అనేది ఒక అభిప్రాయం ఉన్నది. లేదు, ఇవన్నీ పూర్వపక్షం చేసి కేసీఆర్ బయటకు వచ్చిండు కాబట్టి కేసీఆర్ పట్ల ప్రజలకు సానుభూతి ఉన్నది, బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది అని ప్రజలు భావించినప్పుడు కేసీఆర్ చెప్తున్నట్టు 10, 12 స్థానాలు కాకపోయినా 5, 6 లోక్సభ స్థానాలైనా సరే గెలుచుకునే అవకాశం ఉంటుంది. అట్లా రాలేదు అంటే కనుక ఇందాక అనుకున్న ఫలితాలే ఉండవచ్చు. సరే, ఎట్లా ఉంటుంది అనేది మనకు ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ గత అనుభవం చెప్తున్న అంశాలు అయితే ఇవి.